ఆపరేషన్ సింధూర్ భారత శక్తిని చాటిన ఘన విజయం. దేశ రక్షణలో భారత్ మరో గొప్ప విజయాన్ని సాధించింది. పుల్వామా తరహాలో జరిగిన పెహల్గాం దాడికి తక్షణమే బలమైన ప్రతీకారం ఇచ్చిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 29న లోక్సభలో మాట్లాడుతూ, ఇది దేశ గౌరవానికి ప్రతీక. ఈ దాడికి భారత్ సున్నితంగా కాకుండా తుది గుణపాఠం చెబుతూ స్పందించింది అన్నారు. మే 9వ తేదీన కేవలం 22 నిమిషాల్లో భారత వాయుసేన పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద కేంద్రాలపై భారీ దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 1000కి పైగా డ్రోన్లు, క్షిపణులు, రాడార్లు నాశనం అయ్యాయి. ప్రధాని మోదీ గారు స్పష్టంగా చెప్పారు, ఇంతవరకు ప్రపంచంలో ఒక్క నాయకుడు కూడా ఇది ఆపండి అని మనకు చెప్పలేదు. అందరూ మనతోనే ఉన్నారు. విజయానికి ముఖ్య కారణం భారతదేశంలో తయారైన ఆయుధాలు. ఇది మేక్ ఇన్ ఇండియా విజయానికి నిదర్శనం అని ప్రధాని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారు, పోరాటం నేడు ఆయుధాలపై కాకుండా లాజిస్టిక్స్ పై ఆధారపడి ఉంది. సరైన సమయంలో సరైన రిసోర్స్ చేరడం వల్లే విజయం సాధిస్తాం. ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ వాయుసేనలో దాదాపు 20% సామర్థ్యం కోల్పోయింది. అదే విధంగా భారత్ 2029 నాటికి 52 రక్షణ శాటిలైట్లు ప్రయోగించనుందని కేంద్రం తెలిపింది. ఇది స్పేస్ డిఫెన్స్ షీల్డ్ కు ఒక అడుగు.